బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. బీఆర్ఎస్ పార్టీ ముందంజలో దూసుకెళ్తా ఉన్నది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటాపోటీగా హోరాహోరీగా సాగుతుంది. ప్రతి రౌండ్లో ఎవరిది ఎక్కువ ఫలితాలు వస్తున్నాయి అనేది చాలా ఉత్కంఠగా కొనసాగుతున్నది. మొదటి 2 రౌండ్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉండగా 3వ రౌండ్కి వచ్చేసరికి ప్లేట్ ఫిరాయించింది బీఆర్ఎస్ పార్టీ. కారు దూసుకెళ్తా ఉన్నది. దాదాపు 211 ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ పార్టీ 3వ రౌండ్లో కనిపిస్తూ ఉన్నది. ఇక రౌండ్కు ఫలితాల్లో తారుమారు, అంటే రౌండ్కి అయితే ఫలితాలు అయితే మారుతూ ఉన్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ 3వ రౌండ్లో దూసుకెళ్లడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆశావాహకులు చాలా మందిలో ఉత్సాహం కనిపిస్తూ ఉన్నది. ఇక 4వ రౌండ్లో ఏం జరగబోతా ఉన్నది, పూర్తిగా తారుమారయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది ఎంత రసవత్తరంగా సాగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. మొదటి రౌండ్లో 62 ఓట్ల మెజార్టీతో కనిపించిన కాంగ్రెస్ పార్టీ 2వ రౌండ్కి వచ్చేసరికి దాదాపు 1144 ఓట్ల మెజార్టీతో దూసుకెళ్తా ఉన్నది. ఇప్పటి వరకు 3వ రౌండ్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దాదాపు 211 ఓట్ల మెజార్టీతో కనిపిస్తూ ఉన్నారు. అయితే మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పటికే 3000 ఓట్ల మెజార్టీతోనే ముందంజలో కనిపిస్తూ ఉన్నది. కానీ 4వ రౌండ్ వచ్చేసరికి ఏ విధంగానైనా ఫలితాల్లో మార్పు అనేది కనిపించే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ప్రతి రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్గా మారుతూ ఉన్నది. తేడా కూడా చాలా దగ్గరనే, ఎంత అంటే 500, 200, 300 మధ్యలోనే తేడా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి రౌండ్ అనేది ఎంతో కీలకంగా కనిపిస్తూ ఉన్నది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రతి రౌండ్ కీలకంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకున్న లెక్కల ప్రకారం 3వ రౌండ్లో బీఆర్ఎస్ పార్టీకి 12,503 ఓట్లు పడగా కాంగ్రెస్ పార్టీకి 12,292 ఓట్లు పడ్డాయి. అలాగే బీజేపీ అయితే లీస్ట్లో బీజేపీకి 3వ స్థానంలో కొనసాగుతూ ఉన్నది. బీజేపీ 3వ రౌండ్లో కూడా 401 ఓట్లు మాత్రమే అది కలిగి ఉన్నది. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ అనేది ఈ 3వ రౌండ్కి వచ్చేసరికి కాస్త ముందంజలో కనిపిస్తూ ఉన్నది. ఇక 4వ రౌండ్లో మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది అయితే చాలా కీలకంగా మారింది. ఇక 4వ రౌండ్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ముందంజలో కనిపిస్తే మాత్రం చాలా వరకు అంటే నిపుణుల అంచనాలు కూడా తారుమారయ్యే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఇక పోస్టల్ బ్యాలెట్లో కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో కనిపించింది. మొదటి రౌండ్లో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్ళింది. ఇక 2వ రౌండ్కి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైన మెజారిటీని కూడా కనబరిచింది. ఇక 3వ రౌండ్లో మాత్రం అలా కాలేదు. కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్ళింది. ఒకేసారిగా కారు దూసుకొచ్చింది. 211 ఓట్ల మెజారిటీని కనిపించింది. ఇక 4వ రౌండ్లో ఎలా ఉంటుంది అనే దానిపై ఈ 3వ రౌండ్ చాలా ఉత్కంఠ రేపుతుందని చెప్పవచ్చు. మొత్తం మీద ప్రశాంత వాతావరణంలోనే ఓట్ల లెక్కింపు అనేది జరుగుతూ ఉన్నది. ఇప్పటి వరకు పోలైన ఓట్లను చూసుకున్నట్టయితే ఇక మొదటి రౌండ్లో బీఆర్ఎస్ పార్టీకి దాదాపు 8,609 ఓట్లు వస్తే ఆ కాంగ్రెస్ పార్టీకి 9,691 ఓట్లు వచ్చింది. ఈ రౌండ్లో దాదాపు అంటే మొదటి రౌండ్ 2వ రౌండ్ ముగిసే నాటికి 11,044 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఉంటే ఇక 2వ రౌండ్కి వచ్చేసరికి 211 ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉన్నది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ 3,000 ఓట్లకు పైగా మెజారిటీతో అయితే స్పష్టమైన మెజారిటీ కనిపిస్తోంది. కానీ 4వ రౌండ్లో ప్లేటు ఫిరాయిస్తే మాత్రం అంటే 4వ రౌండ్ తేడా వస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ డల్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది దానికి సంబంధించిన ఫలితాలు చాలా రసవత్తరంగా మారుతూ ఉన్నాయి. అంటే రౌండ్కి ఫలితాల్లో మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం 10 రౌండ్లలో ఈ ఉప ఎన్నికకు సంబంధించిన ఫలితాలు వెలువడనున్నాయి. కాబట్టి 4వ రౌండ్ వచ్చేసరికి ఫలితాలు ఎలా ఉంటాయి అనేది తెలిస్తే ఒక అంచనాకు రావచ్చన్న ప్రాథమిక అంచనా మొదటగా ఉండేది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఆ అంచనా అలా కనిపించట్లేదు. నిపుణులు కూడా కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి ఉన్నది. చివరి రౌండ్ వరకు ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓడిపోతుంది అని తేల్చలేని పరిస్థితి అయితే కనిపించే పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం ఫలితాలను బట్టి చూస్తుంటే మాత్రం అర్థమవుతా ఉన్నది. ఏది ఏమైనప్పటికీ ఇటు బీఆర్ఎస్ శ్రేణులు అటు కాంగ్రెస్ శ్రేణులు సైతం ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తూ ఉన్నారు. తమ అభ్యర్థి గెలుస్తారని చెప్పేసి ఇరుపక్షాల పార్టీల నేతలైతే ఎంతో ఆశాంగా ఎంతో ఆసక్తిగా దాని వైపు చూస్తూ ఉన్నారు. మొత్తం మీద 3వ రౌండ్ ఫలితం ముగిసే నాటికి కాంగ్రెస్ పార్టీయే ఆధిక్యంలో కనిపిస్తూ ఉన్నది. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే స్పష్టమైన ఆధిక్యం ఉన్నప్పటికీ ఇక 4వ రౌండ్ ఫలితాలు ఎలా ఉంటాయి అన్నదానిపై అయితే మరింత ఉత్కంఠ నెలకొన్నదని చెప్పవచ్చు. మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు మధ్యాహ్నం 1 గంట లోపే తేలనున్నట్టయితే మనకున్న సమాచారం మనకు తెలుస్తూ ఉన్నది. ఇక ఆ తర్వాత కూడా ఏ అభ్యర్థి గెలిచినా, ఏ పార్టీ గెలిచినా అక్కడ జులుం అంటే గెలుపు ఉత్సవాలకైతే పర్మిషన్లు అయితే ఇవ్వలేదు. ఎందుకంటే ఇప్పటికే ఎంతో ఉద్రిక్తమైన వాతావరణంలో ఆ ఎన్నిక
ఎన్నిక అనేది జరిగింది. ఇలాంటి ఒక పరిస్థితులు మున్ముందు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జులుం తీసుకోవడానికి అయితే పర్మిషన్లు ఇవ్వలేదు. కాబట్టి అక్కడున్న అభ్యర్థులు కావచ్చు, లేదంటే ఇటు ఏ పార్టీ గెలిచిన ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, అభ్యర్థులు శ్రేణులు వారు పెద్ద ఎత్తున గుంపులుగా అక్కడికి వెళ్ళి అధికారులను కావచ్చు, అక్కడున్న పోలీసు వ్యవస్థను కావచ్చు ఇబ్బంది పెట్టే బదులు తమకు గెలుపు స్పష్టమైన తర్వాత తాము ఆ ఇళ్ల దగ్గర ఉండి చాలా ప్రశాంత వాతావరణంలోనే తన గెలుపు ఉత్సవాలను జరుపుకోవాల్సిందిగా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. అయితే మొత్తం మీద 3వ రౌండ్ అయితే ముగిసింది. ఇప్పుడు 4వ రౌండ్ కౌంటింగ్ కూడా ప్రారంభమవుతుంది. మరి 4వ రౌండ్ సమయానికి ఏ ఫలితాలు ఎలా ఉండబోతాయి, ఏ పార్టీ ముందంజలో ఉండబోతుంది, ఏ పార్టీకి ఆధిక్యంలో ఉండబోతుంది అనేది మరిన్ని విషయాలు మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. చూస్తూనే ఉండండి వోల్గా టైమ్స్.